చూస్తూ బైబిల్లో పాత నిబంధనలోని మొదటి 5 పుస్తకాలను మోషే ధర్మశాస్త్రంగా పిలవడం జరుగుతుంది. వాటిలో ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము ఈ 5 పుస్తకాలను కలిపి మోషే ధర్మశాస్త్రంగా పిలవడం జరుగుతుంది. వీటిలో నేను అవుట్లైన్ డిస్క్రిప్షన్ ఇస్తాను చిన్న ఒక్కొక్క పుస్తకం గురించి. ఆదికాండం, ఆది అంటే ఫస్ట్ అని అర్థం, మొదటి అని అర్థం. కాబట్టి ఆదికాండం అంటే మొదట దేవుడు ఎలా సృష్టించినాడు, మొదటి సృష్టి కార్యాన్ని ఎలా చేసినాడు, ఏ క్రమంలో చేసినాడు, తర్వాత ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వ యొక్క వారిని నిర్మించటము దేవుని యొక్క కార్యము, ఆదిలో జరిగినటువంటి సంగతులు ఎట్లా జరిగినాయి అనేది ఈ విషయాన్ని తెలియపరుస్తుంది. సృష్టిని ఎట్లా చేసినాడు ఇవన్నీ కూడా. రెండవది నిర్గమకాండం. నిర్గమము అనగా దాటుట అని అర్థం, దాటుట అని అర్థం. ఈ దాటడం అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి ఐగుప్తు దేశంలో నుంచి వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి, ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి దాటడం, ఎర్ర సముద్రాన్ని దాటడం ఈ యొక్క నిర్గమకాండంలో రాయబడి ఉంది. మూడవది లేవికాండం. లేవి అంటే లేవి అనేటువంటి గోత్రానికి సంబంధించినటువంటి విషయాలను ఇందులో రాయడం జరిగింది. లేవీల ఏర్పాటు, లేవీలు ఇశ్రాయేలీల్లో దేవుని మందసం దగ్గర పరిచర్య జరిగించేటువంటి కార్యాలు చేసేవాళ్ళు. వీరు ఎలా ఎన్నుకోబడ్డారు, వారి సంఖ్య, వారు ఆచరించాల్సినటువంటి పద్ధతులు, వాళ్ళు అర్పించాల్సినటువంటి ఇశ్రాయేలీల కొరకు వాళ్ళు చేయాల్సినటువంటి దహన బలి కార్యాలు, పాప పరిహారార్థ బలి కార్యాలకు సంబంధించినటువంటి పుస్తకమే ఈ లేవికాండం. నాలుగవది సంఖ్యాకాండం. సంఖ్య అంటే నెంబర్, అంటే కౌంట్. ఇశ్రాయేలీల గోత్రాలలో ఏ గోత్రానికి ఎంతమంది పెద్దలు ఉన్నారు వారి సంఖ్య లిఖించబడినటువంటి గ్రంథమే ఈ సంఖ్యాకాండం. సంఖ్యాకాండంలో రూబేను గోత్రం కాడ నుంచి మొదలు పెడితే ఎఫ్రాయిం గోత్రం వరకు వారి సంఖ్య, వారికి నియమించినటువంటి ప్రదేశాలు, వారిలో వారి కుటుంబ పెద్దలు, గోత్ర పెద్దల గురించి రాయబడింది. ఐదవది ద్వితీయోపదేశకాండం. ద్వి అంటే రెండవసారి. ఈ రెండవసారి అంటే ఇప్పుడు మొదట ఈ ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం ఉంది కదా, దేవుడు వీటిలలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలను తీసుకొని ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మళ్ళీ దాన్ని ద్వి అంటే రెండవసారి ఉపదేశం అంటే రెండవసారి వారికి చెప్పినటువంటి సందర్భం. రెండవసారి ఈ ప్రపంచానికి ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకొని రెండవసారి ఉపదేశిస్తున్నాడు కాబట్టి దీని పేరు ద్వితీయోపదేశ కాండం అని చెప్పడం జరిగింది. ఆదికాండం అనగా ఆదిలో మొదటిలో జరిగిన సంఘటనలు, నిర్గమకాండం అనగా నిర్గమం అంటే దాటడం, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటేటువంటి పరిస్థితుల్ని, లేవికాండం లేవి గోత్రికులు వారికి అప్పగించినటువంటి పనులు, బలులకు సంబంధించినటువంటి కాండం. సంఖ్య అంటే నెంబర్స్, కౌంట్. ఈ కౌంట్ అనేది ఇశ్రాయేల్ గోత్రాల్లో ఉన్నటువంటి కౌంట్. ప్రతి గోత్రంలో ఎంతమంది ఉన్నారు, వారి పెద్దలు, వారి గోత్రానికి సంబంధించినటువంటి పెద్దల గురించినటువంటి విషయాలు రాయబడింది. ద్వితీయోపదేశ కాండం ద్వి అంటే రెండవసారి ఇందులో ఏదైతే ఉన్నాయో వాటిని తిరిగి ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి రాయడం జరిగింది. ఇలా పాత నిబంధనలోని 5 పుస్తకాలకు సంబంధించినటువంటి వివరణ.